దాన్ని ఒక జంతువుగా చూస్తామే తప్ప అసహించుకోం. మనుషుల్ని కూడా వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు తాగే ద్రవ పదార్థాలు ఏం తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు, దాన్ని బట్టి మనం మర్యాద ఇస్తాం కదండి. మన మన హిందూ మతంలోనే ఉంది. చాలా మంది అనుకుంటారు ఈ బ్రాహ్మణుల్ని చూసి మడి ఆచారం అంటారు. మడి కాదు అది. మనం కూడా స్నానం చేసుకోవచ్చు అన్ని. అసలు పొద్దున్న మీరు పొయ్యి ముట్టించేటప్పుడు అగ్నిదేవ నమస్తు, అగ్నిదేవ నమస్తు. పొయ్యి మీద పాలు పెడుతున్నాను స్వామి, నీ పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నాను, నువ్వు ఉడికించిన ఆహారాన్ని మేము అందరం తింటున్నాం, మాకు బలాన్ని ఆరోగ్యాన్ని భక్తి శుభ్రతల్ని అని దండం పెట్టుకుని పాలు పెట్టి మీరు పెరుగు తోడు పెట్టండి, మీరు అన్నం పెట్టండి, ఆ అగ్నిదేవుడు మీకు అన్ని సక్రమంగా ఇస్తాడు. పొద్దున్నే మన జీవన తగ్గినే నీరు అగ్నివ్యాప్తమని ఏం చేయలేము, నీళ్ళు వ్యక్తం చేస్తారు. మీరు పుక్కిలించగలరా, మొహం కడుక్కోగలరా? అందుకని ఆమె మొదటి దేవత ఎవరు? నీరు. గంగని ఇవాళ ఎక్కడైనా సరే గంగ కొంచెం పారుతుందంటే మన తెలుగు వాళ్ళందరూ, మన హిందువులందరూ హారతనిస్తున్నారు. అమ్మా నువ్వు లేకపోతే మేము బ్రతకలేమమ్మా, అమ్మా నాయన లేకపోతే కూడా బ్రతుకుతాం, కానీ నీళ్లు లేకపోతే మేము బ్రతకలేమమ్మా, అగ్ని లేకపోతే మేము బ్రతకలేము. ఎందుకంటే వండుకోవడానికి కావాలా, వేడి కావాలి కదా, దీపం వెలిగించుకోవడానికి కావాలా, అగ్ని కావాలి మనకి. మిగతా ఎన్ని తర్వాత కనిపిస్తాయి. కనిపించని ఒక దేవుడు ఉన్నాడు, వాయుదేవుడు. ఆయన నీ కంటికే కనపడు, నువ్వు పట్టుకుంటే నిలవడం. గాలి లోపల పోతా ఉంది, వస్తూ ఉంది. ప్రపంచంలో ఏదండి కొత్తది, నూతనమైంది ఏది? మీరు ఎవరికైనా ఏదైనా పెట్టాలనుకున్నారు, ఎవరికైనా దేవుడికి ఇవ్వాలనుకున్నారు, ఏం చేయాలా, ఏం పెట్టాలా? ఒకరు తాకండి కొత్తది మనం తిని దేవుడికి పెట్టాం, ముందు పెట్టేసి తర్వాత తింటాం. మనకేముందంటే ఈ ప్రపంచంలో గాలి, నువ్వు పీల్చుకునే గాలి ఇది కొత్తది, ఎప్పుడు పీల్చుకున్నా కొత్తదే, అంతే కదా, అంతే. గాలి కొత్తది. అట్లాగా మనం కొన్ని ధర్మాలని మన ముని పొంగవులు అందరూ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసేశారు, వేదాల్లో రాసేశారు. ప్రకృతి మనకి దేవుడు. చెట్టుని పుట్టని పూజించేవాళ్ళం మనం, వేప చెట్టుని పూజిస్తాం, రావి చెట్టుని పూజిస్తాం. ఎందుకు? వాటిలో ధర్మాలు ఉన్నాయి, వాటిలో మనకు కావాల్సినటువంటి వైద్య గుణాలు ఉన్నాయి కాబట్టి దండం పెట్టుకుంటాం. వేప చెట్టు పోలేరమ్మ అంటాం, కాపాడమ్మ అంటాం. అమ్మవారు రాగానే ముందు ఆ యాపాకులన్నీ చల్లేసి ఆ దాని మీద గుడ్డేసి పడుకోబెడతాం. మనకి చెట్లు మనకెంతో ఇది కలిగిస్తున్నాయి కాబట్టి మనం ఒక గుడిలో ఒక పక్కన వేప చెట్టు ఉంటుంది, ఒక పక్కన రావి చెట్టు ఉంటుంది. ఈ రెండింటికి కలిపి పెళ్లి చేస్తారు. ఎందుకు చేస్తారు? బాగుండాలని చేస్తారు. ఎన్ని చెప్పరు మన వాళ్ళు, పెద్దోళ్ళు చెప్పకుండా చెయ్యి బట్టి మన వాళ్ళకి ఆ నమ్మకం లూజ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ క్రిస్టియన్ వాళ్ళు వచ్చి చెప్తారు కదా, మీకు ఏమి చేయొద్దమ్మా, మీరు ఏం చేద్దాం, ఇటు కూడా పెట్టద్దు, ఇల్లు కడుక్కోవద్దు, ఏం చేయదు, స్నానం కూడా చేయదు. మీరు యేసు భగవానుడి అట్లా ఏం లేరు. అమెరికా ఇంగ్లాండ్ అంతా బాగా స్నానం చేసి బట్టలు వేసుకునే చర్చికి వెళ్తారు. మనకి ఈ ఊళ్ళు చెప్పేది బొట్టు పెట్టకండి, బొట్టుదే ఉంది. ఇప్పుడు అందరూ పెడుతున్నారు బొట్లు, రకరకాల బొట్లు ముఖాలు అతికించుకుంటున్నారు. నమస్కారం అండి. కరోనా వచ్చిన తర్వాత నమస్కారం విలువ తెలిసింది అందరికీ. అంతకుముందు నమస్కారం లేదు, హాయ్ యూ ఇప్పుడు నమస్కారం బాగున్నారా. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అక్క కానీ చెల్లెలు కానీ భార్య కానీ డిస్టెన్స్ మనం ఎప్పుడు రుద్దుకోమే. మా మొగుడు పడాలి రుద్దుకుంటావా? లేదు. అది ఆ సమయం వచ్చినప్పుడు, పడుకున్నప్పుడు, భార్యాభర్తలు అనుకున్నప్పుడు అది వేరు. విడిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం. ఇది ఎక్కడుంది? జపాన్లో ఉంది. ఎందుకని? మొదట సూర్యకిరణాలు భూమి మీద పడేది జపాన్లో. వాళ్ళకున్నటువంటి సాత్వికత, వాళ్ళకున్నటువంటి ధర్మగుణం, వాళ్ళకున్నటువంటి పరోపకారం చేయడం. మొత్తం భూకంపం వచ్చి మొత్తం అంతా అయిపోయి చెదిరైపోయి సునామీ వచ్చి అన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకే ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ కోణం అక్కడ సూర్యుడి
వాళ్ళకి మొదట ఇది అవుతుంది, కిరణాలు పడేది అక్కడ. ఒకసారి ఏమీ లేకుండా అయిపోతే అందరూ క్యూలో నిల్చున్నారట పాల కోసం. ఒక్కొక్కరు 2 ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు. మన ఇండియాలో 6 ప్యాకెట్లు వేయాలి. రేపు ఎల్లుండి ఎట్లుందో మనం చెప్పలేము. వీలైతే 10 ఒకరు తీసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళు ఏమవుతారు? అందుకని ఆ ఊరిలో అందరూ 2 ప్యాకెట్లే, అంటే 1 లీటర్ పాలు తీసుకొని అవతల వాడికి అవకాశం ఇవ్వాలి. అవతల వాడు తినాలి. 1 కిలో బియ్యం ఇస్తున్నారండి ఇక్కడ అని చెప్తే డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అందరూ పోయి నిలబడిపోతారు అక్కడ. పక్కవాడికి ఇవ్వాలా అన్న గుణం తగ్గిపోతా. పక్కవాడు కూడా మనవాడే అని అనుకోవట్లే ఎప్పుడు కూడా. ఎందుకంటే మనల్ని తెల్లోళ్ళు అదిమి పెట్టి వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఇదంతా మనకు అంటగట్టిపోయారు. ఇప్పుడు మనకి లా బుక్స్ ఏది తీసుకున్నా మీరు తెలుగులోనో హిందీలోనో ఉండవు, అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. వాళ్ళకు మాట్లాడుకునే వొకాబులరీ ఉందే అది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అక్కడ కూర్చొని జడ్జి నువ్వు ఇంగ్లీష్లో చెప్తేనే వింటాడు. నిర్ణయాలు మాత్రం మనకి లాయర్తో మాట్లాడేటప్పుడు తమిళంలో మాట్లాడుకుంటారు, మన తెలుగు వాళ్ళు తెలుగుతో మాట్లాడతారు, మరాఠీ వాళ్ళు మరాఠీలో మాట్లాడుకుంటారు. కానీ ఆ బుక్ ఇంగ్లీష్. అట్లాగే వైద్యం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనలాంటి ఆయన గాలి బాలసుందర్రావు అని ఆయన ఇంగ్లీష్ అలా ఉండకూడదు, తెలుగులోకి రాయాలి అని తెలుగులోకి రాయించాడు మొత్తం పుస్తకాలు. వైద్యం మెడికల్ బుక్స్ ఎంత సేవ అది. ఆ ఒకరోజు చెప్పింది నాకు, మా నాన్నదమ్మ మీరు కొంచెం చెప్పండి గవర్నమెంట్లో యూనివర్సిటీస్కి తీసుకుంటారు, పెరిగిపోతుంది. మా పిల్లోడు మమ్మల్ని మమ్మీ డాడీ అంటాడమ్మా, ఇప్పుడు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, తింటాడు. గొప్ప అమ్మ నాన్న తాతయ్య అత్తమ్మ పోయినాయి లేవు ఇప్పుడు. దానిలో ఉండే ఆప్యాయత, అంకుల్ ఎంతమంది నువ్వు అంకుల్ అంటావు? పక్కింటి ఆయన అంకులు, బయట మనకి ఎదురింటి ఆయన అంకులు, మన నాన్నకి తమ్ముడు అంకులు. ఎవరు అంకులు? తెలుగు వాళ్ళు ఎంత బాగుంది. మేనమామ, మావయ్య, బావ, చిన్నాన్న, పెదనాన్న, తాతయ్య, ఎంత బాగుండేది. ఎందుకు మర్చిపోయేలా చేయాలా? ఇంగ్లీష్ వ్యామం కొన్ని వందల సంవత్సరాలు మనల్ని అణగదొక్కి పాలించారు కాబట్టి, మన దేవతలందరినీ కూడా వేరే విధంగా చేసేసారు కాబట్టి మనం అట్లా. అందుకని మనం ఇప్పుడు తెలుసుకుని ప్రతి మనిషికి మాతృభాష ఉందమ్మా. ఎవరి గర్భంలో నేను ఉన్నానో ఆమె భాష నాకు అంత ఈజీగా ఉంది. మాతృభాష బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడేస్తారు. నీకు మాతృభాష రానప్పుడు ఇంగ్లీష్ మాత్రమే పెట్టుకుంటే మిగతా భాషలన్నీ అంతే ఇంకేం చేయలేము. మాతృభాషను బాగా మాట్లాడండి. అది హిందీ అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు, తమిళం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అట్లాగా మన హిందూ సాంప్రదాయాల్లో వావి వరుస అది ఎక్కువ. చిన్న పిల్లకాయలు చేసుకోరు మనోళ్ళు. మేనత్త మేనమామ పిల్లలు చేసుకుంటారు, ఎందుకంటే బయట నుంచి వచ్చిన బ్లడ్ అది. ఇది ఇంట్లోది. మనకు మంచి మంచి పిల్లలు పుట్టరు, తెలివైన వాళ్ళు పుట్టరు. ఇవి ఎన్ని హిందూ ధర్మంలో ఉన్నాయమ్మా. అట్లాగే వాళ్ళు చెప్పేటప్పుడు కొన్ని చాలా బాగుంటాయి. మనకి అర్థం కావు కాబట్టి, మనం తెలుసుకోలేదు కాబట్టి మనం చెప్పలేము. గోత్రం అని ఉంది. ఏంటది గోత్రం అంటే? ఆ గోత్రం వాళ్ళు ఈ గోత్రంలో పిల్లని తీసుకోకూడదు, ఈ గోత్రం వాళ్ళు ఈ గోత్రం పిల్లనే చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. ఎందుకంటే తెలివిగల పిల్లలు పుట్టరు. వాళ్ళు సోదర వంశస్థులు, సోదరీమణి అవుతుంది నీకు ఆవిడ. అట్లా పెట్టారు తప్ప ఇట్లా ఆడమగానికి పెళ్లి చేసేది కదా. అది వాళ్ళు మాత్రం పుస్తకాలు రాశారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మన వాళ్ళు ఎప్పుడు పనులు చేసుకుంటా, పొలం దున్నుకుంటా, చేపలు పట్టుకుంటా, చేపలు తోముకుంటా, చేపలు పులుసు పెట్టుకుంటా, బియ్యం దంచుకుంటా, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి ఆ రోజు బియ్యం దంచుకోవాల్సిందే కదా. వాళ్ళకి ఏం అర్థమవుతుంది పాపం? భూమిని దున్నడం వచ్చు, పంటలు పండించుకోవడం వచ్చు, కలుపు తీయడం వచ్చు, నారది. ఆయన లేకపోతే వీళ్ళు ఎవ్వరు లేరు.
ఈ బ్రాహ్మణం మనం కోమట్లు కమ్మ కాపని విభజన చేసేసారమ్మా. డామినేషన్. ఆ డామినేషన్ వల్ల మన వాళ్ళు కొంచెం భక్తి కూడా కొరబడతాము. వాడు ఆ టెంకాయలు కొట్టాడా, నేను 12 కొడతాను. ఏంటి ఎన్ని ఆకాలు చేసావు? కుంకుమ పూజ చేసా. మేము 100 మందిని తీసుకొచ్చి 100 దగ్గర కుంకుమ పూజ చేస్తాం. కుంకుమ పూజలు దేవుడు అడగల, టెంకాయలు దేవుడు అడగల. అందుకని మనం నేర్చుకోదగ్గవి, నేర్చుకున్నవి మనల్ని చూసి ఈ రోజున ప్రపంచం అంతా నేర్చుకుంటున్నారు. యోగా కానీ, ధ్యానం కానీ, ఆహారం ఎలా తినాలని కానీ, ఎన్నిసార్లు తినాలని కానీ. అంతకుముందు మనం 6 గంటలు 7 గంటలకంతా అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు రాత్రులు 12, 1 గంట దాకా తింటల్లా. ఎందుకు? బిర్యానీ కల్చరు. కంప్యూటర్ల ముందు కూర్చొని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తున్నారు. స్విగ్గీ అనే వచ్చింది, జొమాటో అని ఒకటి వచ్చింది. వాళ్ళేంటి, మనం ఆర్డర్ చేయగానే తీసుకొచ్చాడు పెట్టేస్తాడు. అది ఎన్ని రోజులు తింటే మనం ఏమవుతాం? మన యూనివర్సిటీలో నేను మాట్లాడితే అదే మాట్లాడు. మీరు ముందుకెళ్తున్నామని అనుకుంటున్నారు, మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయుర్దాయం తగ్గిపోతుంది. రాత్రులు తినబాకండి అన్నం. 8 గంటల తర్వాత మీరు అన్నం తినడానికి అరుపులు కారు. పండ్లు తినండి, రకరకాల పండ్లు ఉన్నాయి మనకి. పండ్లు తినండి, పాలు తాగండి, వీరొద్దు. అది వాడు వదిలిపెట్టిపోయాడు, మన వాళ్ళు తాగుతున్నారు పెద్దవాళ్ళు. అందుకని నేనేం చెప్పానంటే, రే వృక్షో రక్షతి రక్షిత. నువ్వు చెట్టుని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. దానికి కాళ్ళు చేతులు ఉన్నాయే మనల్ని వచ్చి రక్షిస్తుంది కాదు. గాలి ఇస్తుందిరా, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయువు మనం మీరు పౌర్ణమికి 2 చెట్లు నాటండి రా ఒక్కొక్కళ్ళు. యూనివర్సిటీలో చెప్పాను నేను, మీరేమీ చేయొద్దు ఇండియాని. పౌర్ణమి రోజు వెళ్ళిపోయి 2 చెట్లు నాటేయండి. ఇట్లా మీరు ఎన్నాళ్ళు ఉంటారో, మీకు పెళ్ళి అయిందాక మీ పిల్లల చేత అందరికీ పౌర్ణమి రోజు 2 చెట్లను నాటించండి. మనకి ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది, పొల్యూషన్ లేదు. అంతే కదా. మరి ముందు మన పెద్దవాళ్ళు వాకిట్లో వేప చెట్టు వేసారా లేదా? ఇల్లు కట్టుకోవడానికి ముందు వేస్తారు, కరెక్ట్గా ముందు వేసే అన్ని స్టార్ట్. రావి చెట్టు ఉంటే అది ఏంటంటే విశాలంగా పెరిగిపోయి భూమిలోని వేర్లు లోపలికి పోయి గోడల్ని పెళ్ళగించే ఇది ఉంది. కానీ మొలకెత్తడంలో మొదటిదమ్మా రావి చెట్టు. అసలు ఇత్తనం కూడా మీకు కనపడదు. కాకి రెట్టేసిపోయింది అనుకోండి మన ఇంట్లో గోడల మీద అంతా. నువ్వు పూజించడానికే తప్ప ఇంట్లో పెట్టుకోవడానికి కాదు అది. మొన్న ఈషా గురూజీ గారు చెప్తున్నారు, పాములు ఎక్కడ చచ్చిపోయి మనం పడిపోయి చూడమంట. కొన్ని పక్షులను చూస్తామని, కొన్ని ఇవి కూడా చూస్తాము, కొన్ని కుక్కలను చూస్తాము, కొన్ని దారిలో చచ్చిపోయి పడి ఉంటాయి. పాములు పడి చావమంట, ఇప్పుడు చంపబడుతున్నాయంట. కానబడితే చంపి పారేస్తారంట పాములు, చంపకూడదు. అది కూడా మళ్ళాగా బ్రతకడానికి వచ్చింది. దానికి రెమెడీస్ ఉన్నాయి, అవి చేసేసుకున్నాం అంటే మీ దగ్గరికి రాదు. ఉప్పు, కొంచెం కర్పూరం, కొంచెం గుల్లలుగా చేసి అట్లా జల్లేసామంటే మన ఇంటికి అసలు రాదు. దోమలు కూడా చంపకూడదని బుద్ధిజంలో. కిటికీలు మూసుకోండి. మీరు ఇంట్లో అంతా కర్పూరం, అక్కడక్కడ మూలల్లో కర్పూరం చిన్న చిన్న దీళ్ళు వేసి అక్కడ పెట్టుకోండి. లవంగాలు, కర్పూరం కొంచెం వేసి వెలిగించి అక్కడ పెట్టారనుకోండి, దానిలో నుంచి ఆ పొగకి అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటి ఆహారం మన రక్తమే. ఎప్పుడు మన దగ్గరికి రావమ్మా అవి. గుడ్లు పెట్టాలా, పిల్లలు మిగలాలనుకున్నప్పుడే మనిషి రక్తం కావాలి దాన్ని. మిగతాప్పుడు ఏదో ఒక దీనిలో ఉంటుందన్నమాట. మనకు కొన్ని విషయాలు భగవంతుడు మనకి చెప్పినవి. కొంతమంది లోపల వాళ్ళకి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటే ఏర్కల సాని వస్తుంది. సోది చెప్తానమ్మ, సోది చెప్తా. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు చెప్తూ ఉంటుంది. ఏంటిది? ఆమె లోపల ఉన్నటువంటి ఒక శక్తిని పిలుస్తూ ఉంది.
కొంతమంది నిజమైన వెలుగు చెప్తారమ్మా. వాళ్ళకేదో బ్రతుకు తెరువు కోసం అన్నారు, కానీ వాళ్ళల్లో కూడా యానాదుల్లో ఎరుకల్లో వాళ్ళు కూడా మనం కనుక పోతే సోది అని పోతారు మన వాళ్ళు. వాళ్ళు డప్పులు వాయిస్తారు చూడమ్మా, అందరూ కూర్చొని రాత్రి 12 గంటలకు మొదలవుద్ది. ఎంతోమంది వచ్చి అక్కడ పడుకుంటారు. వాళ్ళకి చెప్తాడని ఆయన ఆ యానాదులు వాళ్ళకి పూనకం వస్తుంది అనమాట. మన వాళ్ళు ఒప్పుకుంటారా? తెల్లవాళ్ళు ఒప్పుకుంటారా? నిప్పులు తప్పుతారు మన వాళ్ళు ఒప్పుకుంటారా? కొన్ని విషయాలు మన పెద్దోళ్ళు మనకి కొంత చెప్పకుండా కులం పేరిట, కొన్ని పుస్తకాల పేరిట, కొన్ని వేదాల పేరిట వాళ్ళు ఒక వర్గీయులు దాన్ని సొంతం చేసుకున్నారు. మనం వాళ్ళు చెప్తే వినడమే. ఏయ్, భగవద్గీత తాకావా నువ్వు? పాపం, మేము చెప్తాం, మీరు వినండి. ఎవరైనా రామానుజుల వారు వచ్చారు, ఎవరైనా చదవచ్చు, అన్నీ చదవండి మీరు, అందరు గుడిలోకి రండి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన్ని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నారు, ఇది హేతువాది, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అన్నారు. మహానుభావులు వాళ్ళు చెప్పారు, ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది కాదు, ఆత్మ ఉన్నవాడంతా దేవుడిని చూడగలడు. మనల్ని అణిచిపెట్టి బానిసలుగా చేసినటువంటి తెల్లోళ్ళు చేసిన పని వల్ల కొన్ని వర్గీయుల వారు మాకు మాత్రమే సొంతం అది. ఓయ్, ఆడవాళ్ళు కొంతమంది బెదిరించారమ్మా. గార్గి, అనసూయ, వీళ్ళందరూ ఏమి వేదం ఎందుకు చదవకూడదు? ముట్టవుతారు మీరు, చదవకండి, ముట్టికి దీనికి సంబంధం లేదు, ఆత్మకు సంబంధించింది. మేము చదవచ్చు, వేదాన్ని చదవచ్చిన తర్వాత ఒప్పుకున్నారు, మంత్రాలను చదవచ్చిన తర్వాత ఒప్పుకున్నారు. మన వాళ్ళు మొట్టమొదట మొక్కిన దేవుడు సూర్య భగవాన్, ఆదిత్యుడు. అదే చేసేవాళ్ళు. మీరు యజ్ఞం యాగం ఏం చేసినా అన్ని గాయత్రి అన్నా. ఒక గాయత్రి మంత్రం చెప్పండి మేడం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి. అన్నీ అయిపోయి అన్ని దేవుడినంతా మనం కొలిచేసిన తర్వాత, దండం పెట్టుకున్న తర్వాత, భోజనాలన్నీ అయిపోయిన తర్వాత, సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావహీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అంతా అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా బాగుండాలి, సహనంగా ఉండాలి. సహనవ భునత్తు, మేము తినే ఆహారం కానీ ఏది కూడా మాకు సక్రమమైన మార్గంలో మాకు మనందరినీ మంచిగా ఉండేలాగా, మంచిగా దగ్గర తీసుకునే రకంగా. ఓం శాంతి శాంతి అంటే అందరూ కూడాను శాంతయుతంగా, స్నేహభావంగా అందరూ ఉండండి అని చెప్పడం. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు, మీరు భగవద్గీతలో చదువుకోవచ్చు. సహనాభవతి. అట్లాగా మనకి దేవుడు అర్థమయ్యేటప్పటికి 60 ఏళ్ళు అవుతున్నాయమ్మా మనుషుల్లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్పట్లా. కారణం ఏంది మేడం? అమ్మా నాన్నకు తెలీదు, పెళ్ళి తెలుసు, తాళిబొట్టు తెలుసు, బిడ్డలు కానడం తెలుసు, కానీ దేవుడిని గురించి వివరంగా చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. దేవుడు కఠినుడు కాదు, దేవుడు నువ్వు పంచభూతాత్మకమైందే దేవుడు. పైనుంచి వస్తుంది చూడండి, కాస్మిక్ ఎనర్జీ, అది దేవుడు మనకి. మీరు భూమి, గాలి, వెలుతురు, మట్టి లేకుండా ఏది చేయలేరు. ఒక మెంతులు వేసినా కూడా ఒక జల్లెట్లో వేసుకోండి, మొలకలు వస్తాయంటారు, కానీ అది పెరిగి పెద్ద ఈ గింజలు రావు, 4 ఆకులు వస్తాయి అంతే. భూమిలో వేస్తేనే అది పెరిగి పెద్ద అవుతుంది. భూమిలో అయస్కాంత క్షేత్రాలు పైనుంచి వస్తున్నాయి చూడండి, అన్నీ కలిపి వస్తాయన్నమాట. అయస్కాంతం లేకపోతే మనం లేవు. దానివల్ల మనం ఎదిగేది. రోజుకి ఒక బిడ్డ, సంవత్సరం ఉన్న బిడ్డ వేరు, 4 సంవత్సరాల తర్వాత వేరు, 5 సంవత్సరాలు. అమ్మ పెట్టే అన్నం వల్ల కదా వాడు పొడుగయ్యేది, లావయ్యేది, తెలివితే అట్లా వచ్చేది.
పైనుంచి వస్తుంది మనకి కాస్మిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో. దానివల్ల మనం అందరం కూడా బాగా ఉండగలిగాం. అడగాలి మీరు, ప్రకృతిని అడగాలి, నాకు ఇది కావాలి. ఏంటి ఎన్ని రోజులకి నేనేం తెలుసుకోకుండా ఏది ఇట్లాగే ఉంటానా? కాదు, ఇంకేదో ఉందే తెలియాలి, నాకు కావాలి. అమ్మా నువ్వన్నీ ఇస్తా ఉంటాయి కదా, నాకు ఇవ్వు అని మనం అడిగామనుకోండి, అక్కడ తగ్గేది ఏం లేదు, వచ్చేస్తుంది. మీరు ఎంత కావాలంటే తీసుకోవచ్చు, మీరు ఎంత కావాలంటే అంత చేయవచ్చు. విశ్వమును కూడా అడగాలి అంటారు కదా. అంటే అంటే ప్రకృతే కాకుండా అన్ని విశ్వమును కూడా ఆ విశ్వశక్తేనండి. ప్రకృతి ప్రకృతి అంటే విశ్వశక్తి. కాస్మిక్ ఎనర్జీయే విశ్వశక్తి, ప్రపంచ శక్తి. పైన ఉన్నటువంటి గోళాలు ఎన్ని ఉన్నాయి ఐన్స్టీన్ రాశాడు. ఐన్స్టీను ఆయన పుట్టింది జర్మనీలో, ఆస్ట్రియాలో పుట్టాడు ఆయన. ఆయన తలకాయ ఏందో కొంచెం ఇట్లా ముందుకు వచ్చి ఒకలాగా ఉండేదండి చిన్నప్పుడు. ఈ పిల్లోడు ఏంది ఇట్లున్నాడు, వీడు కొంచెం మాటలు కొడతారు కదా, తొందరగా వచ్చేవి కాదంట. ఉండంగా అబ్బాయి పరిస్థితి మరీ దీనంగా అయింది. వాళ్ళ నాన్న బావ చచ్చిపోవడం, ఇది అయిపోవడం. తర్వాత అతన్ని ఒక చిన్న గుమస్తాగా ఎక్కడో, తర్వాత చదివాడు. తర్వాత ఆయన గుమస్తా పని ఇస్తే గుమస్తా పనిని సాయంకాలం దాకా చేయాల్సిన దాన్ని పొద్దున్నే కంప్లీట్ చేసేసి నోట్బుక్ పెట్టుకొని లెక్కలేసేవాడు. మన మునులు కూడా అదే చేశారు. పైన ఉన్న మనకి ఏమేమి పైన అస్ట్రనామికల్గా మనం ఏమంటాం, గ్రహబలం అంటాం, అవి ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా ఆయన రాశారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్నాడు ఆయన. ఒకదానికి కొట్టుకొని పడిపోవాలి కదా పైన మాత్రం గ్రహాలు. దూరంగా అట్లాగే ఉన్న చోటనే ఎందుకు ఉన్నాయి? న్యూటన్ చెప్పాడు, వాటికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అవి బెర్ర బిగుసుకున్నట్టునే రాకుండా ఉన్నాయి. ఇతను 6వ శతాబ్దంలో మనకి ఆర్యభట్ట అని ఒక ఆయన, ఆర్యభట్ట, భాస్కరాజ్. వాళ్ళు ఏం చెప్పారంటే సూర్యుడికి భూమికి ఉన్న ఎన్ని కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు ఆయన అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నాసా వాళ్ళు చెప్తున్నారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు మనకి. నేను అప్పుడే వాళ్ళు అంచనా వేసి చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి కళ్ళు మూసుకుని ఆ ఛానల్లో బాగా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి మనకి టీవీలో స్క్రోలింగ్లో చంద్రబాబు వైఎస్ఆర్ సిపి వాళ్ళు తీసుకెళ్ళి దిల్లో వేశారు, అక్కడ ఎవరో 2 తలల పాము పుట్టింది, స్క్రోలింగ్లో పోతుంటాయి, మీరు కొనాలనుకుంటే మా కొట్లోనే కొనండి అనేది. అట్లాగా దివ్య దృష్టి, ఆ దివ్యత్వం వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు కూర్చునే విధానంలో, వెన్నుపూసను పెట్టుకున్న విధానంలో, వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళ తినే ఆహారంలో, వాళ్ళు పీల్చుకునే ప్రాణాయామంలో, వాళ్ళు చేసే యోగా ఆసనాలలో యాక్టివైజ్ అవుతాయి. మేడం గారు, పూజ, ధ్యానం, జపం 3 ఉన్నాయి భగవంతుణ్ణి సేవించడానికి. పూజలో ఉండే శక్తి ఏంటి, జపంలో ఉండే శక్తి ఏంటి, ధ్యానంలో ఉండే శక్తి ఏంటి, ఏది మెయిన్ చెప్పండి. అమ్మా, పూజ నీ ఇష్టం, నువ్వే పూజలతో పూజించుకుంటావు, నీకు తృప్తినిస్తుంది అన్నమాట పూజ వల్ల. ధ్యానం కూడా కుదరాలి. కుంకుమార్చనలు, టెంకాయలు కొట్టడాలు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆపాదించుకున్నవే తప్ప దానికి ఇది ఎంత ఏమీ లేదు. పైనుంచి వచ్చే గాలి, పైన నీళ్ళు వచ్చే నీరు, మనకు వచ్చే వాయువ, మనకు వచ్చే, మనం గంగమ్మ తల్లి అనుకుంటున్నామే, అందరికీ సమానం. నువ్వెంత తీసుకుంటావు అంత తాగు నీళ్ళు. వీళ్ళు అనవసరంగా బావికి దాగకూడదు, వాడు తక్కువవాడు, వీడు వస్తున్నాడు కాదు. ఏంటంటే వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి దూరంగా పెట్టేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు, మాంసాలను ఎక్కడంటే అక్కడ పెట్టి ఎండలు కట్టేస్తారు, ఆ పక్కన పోతుంటేనే స్మెల్, జబ్బులు వస్తాయి. దీంతో వాళ్ళు బట్టి పెట్టి వాళ్ళని తనీగా ఒక ఏరియాలో, అగ్రహారం అన్నారు, బ్రాహ్మణులందరూ అగ్రహారంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఏ ఉంటాయి, వాళ్ళ నాయన అమ్మ ఏం చెప్పిపోయారు అదే చేస్తారు వాళ్ళు.
వాళ్ళ తాత ముత్తాతలు ఏం చెప్పారో అదే చేస్తారు వాళ్ళు. మనం కూడా మన పిల్లలకి మూఢనమ్మకంగా కాకుండా భక్తి, శుభ్రత, దయా, ధర్మ గుణాలు నీ జీవితంలో ఉండాలి. భయం ఎందుకు ఉండాలి అంటే దేవుడు ఉన్నాడు, ఎప్పటికైనా నన్ను కాపాడుతాడు ఆయన, నేను ఆయన చేత రక్షింపబడతాను అనే ఒక నమ్మకం ఉందే, ఆ నమ్మకం నిన్ను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళనివ్వదు. నువ్వు మానసిక తత్వవేత్తల దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ లోపలే నీకుంది, నీ ఆలోచన ఉంది, రియలైజేషన్. నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఎక్కడ తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరిని ఎంత స్నేహభావంగా ఉన్నాను. ఇవన్నీ కూడానమ్మా మన భేదాల్లో రాసున్నాయి. ఎవరిని అరుంధతిని మాది కాబట్టి అంటారు, ఆమెనే పెళ్ళి అయిన తర్వాత చూపించేది. చూపించేది మనకి నక్షత్రం అయింది ఆవిడ. ఎందుకు చెప్తున్నారంటే కులము మనిషిలో లేదు, మానవుడు సృష్టించుకున్నది కులం. మనమంతా మానవులం. జింక ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం చేస్తా, దాని ఆహారం తింటది, ఇంకొకరి ఆహారాన్ని దొంగిలించదు, ఇంకొకరి గడ్డిని తీసుకెళ్ళి దాచిపెట్టుకోదు కదా. వాటిల్లో ఉన్నటువంటి మనకు తెలివితేటలు ఉన్నాయి కానీ జ్ఞానం లేదు మనిషికి. జ్ఞానం కొంతమందికి ఉంది. జ్ఞానం ఉంటే 6 ఏళ్ల పాపని వాడు రేపు చేస్తాడా? మృగమై ఉన్నాడు వాడు. పైశాచ్ తప్పు. నీలో ఉన్నటువంటి కోరికల్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలా, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలా. భగవంతుడు వచ్చేసాడు అనుకోమ్మా, ఎవడైనా తాగాలన్నా కూడా అబ్బా అయ్యో మా ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతున్నాయి, చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం పోయి కోళ్ళు కోసుకుని తిని భయం. అందుకని పెట్టారు మన వాళ్ళు దేవుడని. పంచభూతాత్మకమైందే ప్రకృతే మనకి దేవుడు. కొన్ని ఔషధాలని, వేర్లని అగ్నిహోత్రంలో వేయడం వల్ల ఆ ఆక్సిజన్ ఏమవుతుందంటే చాలా గొప్పగా మారుతుంది. ఒక ఇంట్లో ఇండోర్ అనే దగ్గర భోపాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఫ్యాక్టరీ ఇదైనప్పుడు పగిలిపోయినప్పుడు ఊరంతా చచ్చిపోతున్నారు. గ్యాస్ ఒక ఇంట్లో మాత్రం మంత్రాలు తెలుసు. ఆ బియ్యం గింజలు, పూర్తి గింజలు ఉంటాయి చూడండి, వాటిల్ని అగ్నిహోత్రంలో వేస్తూ కూర్చున్నారట. ఆ మంత్రాలను చదువుకుంటూ, ఆ అగ్నిహోత్రంలో వేసిన మంత్రాలను చదువుకుంటూ దానిలో వేయడం వల్ల అక్కడ లోపలికి ఏ కెమికల్ యాక్టివిటీ కానీ ఏమి రాకుండా వాళ్ళు మాత్రం ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కాపాడబడ్డారు. ఎందుకని మన వాళ్ళు చేయలేదు? ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారంటే కొన్నిసార్లు మన వాళ్ళు చేసేది కూడా చాలా తప్పులమ్మా. ఒకడు చేశాడంటే వాడిని చూసి 10 మంది. పొద్దున్నే తీసుకొచ్చి ఐస్లో ఫ్రిడ్జ్లో పెట్టిన ఇవి పాల ప్యాకెట్ తీసుకొచ్చి దేవుడి మీద అభిషేకానికి వస్తున్నారన్న. నేను అంగీకరించు. అది కాదు. మీరు ఎవరైనా పాలు లేని వాళ్ళకి తాగాలనుకున్న పిల్లకాయలకి ఇవ్వండి. మీరు అవన్నీ వద్దు. అవన్నీ మూఢనమ్మకాలు. అవతల వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసేసారు, వాడుకున్నారు వాళ్ళు. బిందెలతో పాలు, బెల్లాలు, నెయ్యి అవి తీసుకోవడం అలవాటు పడి వాళ్ళు మనకి అలవాటు చేస్తారు. దయచేసి పాలాభిషేకం చేయమని చెప్పరు, ఎవరు చెప్పరు, దేవుళ్ళు ఎవరు చెప్పలే. మధ్య మధ్యలో కొంతమంది ఉంటారు ఛాందస్తులు, అవన్నీ మనం చేయవసరంలా. కంటి నిండా దేవుణ్ణి చూస్తూ నమస్కరించుకోవడానికి దేవుడు విగ్రహం పెట్టుకున్నాం. లేకపోయినా కూడా మీరు ఒక అడవిలో నడిచి వెళ్తున్నారు, అక్కడ ఎవరు లేరు, దారి భయంగా ఉంది, పగలైతే వెళ్ళిపోతాం. మనం ఏమనుకుంటాం? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాయు బాలగాత్రం. అబ్బా స్వామి వస్తున్నాడు, నాయనకు స్వామి వస్తున్నాడు. డబ్బా ఇలా నేను పోతా ఉంటా. హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అక్కడికేం రాడు ఆయన. వీడి మనసు ధైర్యాన్ని ఇస్తుంది వాడికి. దేవుడున్నాడు నన్ను కాపాడడానికి అనేది చాలా బలం అనమాట. శుచి, శుభ్రం, దయా, ధర్మ గుణాలు మనకు ఉండాలి.
అది ఎవరైనా కానీ సంవత్సరానికి ఒకసారైనా మనము అందరికీ భోజనాలు పెట్టాలా. పోదాం. మంచి విషయాలు వస్తున్నారా? సనాతన ధర్మంలో అయ్యమ్మ మీరేంటి ఫోటోలు ఏమైనా తీసుకోవాలా?